వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంచారు. జగన్ బెంగళూరులో ఉన్న, కడపలో ఉన్న, రాజమండ్రి, విజయవాడల కన్నా నెల్లూరు చాలా దగ్గరగా ఉంటుంది. జోగి రమేష్ అరెస్ట్ అయి ఇన్ని రోజులు గడుస్తున్నా జగన్ మాత్రం జోగిని పరామర్శించడానికి రాలేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయం నుంచి జోగి రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉండేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద వివాదంతో పాటుగా అగ్రిగోల్డ్ వ్యవహారంలోనూ జోగిపైన ఆరోపణలున్నాయి. నకిలీ మద్యం విషయంలో జోగి రమేషే కర్త కర్మ క్రియ అని టీడీపీ ఆరోపిస్తోంది. 13వ తేదీ వరకు జోగి రమేష్ రిమాండ్ ఉంది. కోర్టు ఈ రిమాండ్ను పొడిగిస్తుందా లేదంటే బెయిల్ మంజూరు చేస్తుందా అన్నది ఆ రోజు జరిగే విచారణలో తేలాల్సింది. బెయిల్ కోసం జోగి తరపు న్యాయవాదులు న్యాయ పోరాటం చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో జోగి పేరు తెరపైకొచ్చినప్పటి నుంచి ఆయన చాలా ఆందోళన చెందారు. తన తప్పు లేదని చెప్పుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దేవుడిపై ఒట్టు పెట్టి దీపాలార్పి తాను సచ్చీలుడిగా చెప్పుకున్నారు. కానీ ఆయనను పోలీసులు విడిచిపెట్టలేదు. తన తప్పు లేదని జోగి ఎంత గగ్గోలు పెట్టినా ప్రభుత్వం విడిచిపెట్టలేదు. ఇక ఈ నెల 4న నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లిన జోగి రమేష్ కు పార్టీ నుంచి అందుతున్న సహకారంపై విస్తృత చర్చ జరుగుతోంది. కల్తీ మద్యం కేసులో జోగిని ఇరికించారని వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ఎదుట ఆందోళనకు దిగారనే కారణంగానే జోగిపై తప్పుడు కేసులు బనాయించారని వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే కేసు ఏదైనా కోర్టు రిమాండ్ విధించడంతో జైలు పాలైన జోగిని వైసీపీ నేతలు ఎవరూ కూడా పరామర్శించకపోవడమే చర్చకు దారితీస్తోంది. ఈ నెల 4న సెంట్రల్ జైలుకు వెళ్లిన జోగికి నెల్లూరు జిల్లాకు చెందిన 2 నేతలు మాత్రమే కలిశారు. మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే జోగి జైలుకు వెళ్తుండగా వచ్చి ఓదార్చారు. అయితే అధినేత జగన్ మాత్రం ఇంతవరకు జోగి మొహం కూడా చూడలేదు. వాస్తవానికి జోగి రమేష్ కల్తీ మద్యం వ్యవహారంలో అతిగా వ్యవహరించారన్న ఆరోపణ ఉంది. దీనిపై అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం. ఇక వైసీపీ హయాంలో జోగి రమేష్ ప్రోత్సాహంతోనే అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారు చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ నేతల అరెస్టులు జరిగాయి. అలా అరెస్ట్ అయిన వారిని జగన్ పరామర్శించడం పరిపాటిగా వచ్చింది. పరామర్శల పేరుతో భారీ జన సమూహాలతో బల ప్రదర్శన లాంటివి సైతం చేశారు. కానీ ఇప్పుడు జోగి రమేష్ ను పట్టించుకోకపోవడం వెనుక ఏం ఉంటున్నది అన్నది కూడా అనుమానంగా మారింది. ఖచ్చితంగా జోగి రమేష్ వైఖరి నచ్చక జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు ముఖం చాటేస్తున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకుముందు వైసీపీ నేతలు అరెస్ట్ అయిన సందర్భాల్లో జగన్ వ్యక్తిగతంగా జైలుకెళ్లి వారిని కలుసుకుని ధైర్యం చెప్పేవారు. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ నందిగాం సురేష్ వంటి వారు జైల్లో ఉన్నప్పుడు జగన్ వారిని పరామర్శించారు. కానీ ఈసారి జోగి విషయంలో మాత్రం జగన్ ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక వైసీపీ వర్గాల ప్రకారం జోగికి త్వరలోనే బెయిల్ లభించే అవకాశం ఉందని, అందుకే జగన్ ఇంకా జైలుకెళ్లడం మానుకున్నారని చెప్తున్నారు. ఇక జోగి బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన ఇంటికెళ్లి పరామర్శించే అవకాశం ఉందని కూడా వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే జోగి రమేష్ వారం రోజులకు పైగా జైల్లో ఉండడంతో ఆయన అనుచరులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు వెళ్లి కలిస్తే జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబానికి ధైర్యం కలుగుతుందని వారు అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత అయిన జోగి రమేష్ ని ఆ జిల్లాకు చెందిన నేతలు కూడా పరామర్శించకపోవడం కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. మొత్తంగా జోగి రమేష్ ను వైసీపీ నాయకత్వం పట్టించుకోవడం లేదంటూ జోగి అనుచర వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది.